లెట్స్ మేక్ మెంతి రైస్. కడిగిన బియ్యాన్ని స్టవ్ మీద ముందుగా పెట్టుకోవాలి. కడిగిన బియ్యాన్ని ముందు స్టవ్ మీద పెట్టుకున్నాం. దాని తర్వాత మనం కూరగాయలు కట్ చేసే తాలింపుకి స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోయాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి మనకి ఎక్కువే పట్టిద్దాం ఆయిల్. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయినా వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా పోపు దినుసులు వేగుతున్నాయి. ఇలా వేగుతున్నప్పుడు బిర్యానీ ఆకు, పట్టా, లవంగా ఇవన్నీ వేసుకోవాలి. పట్టా, లవ్వ, దాల్చిన చెక్క వేసుకుంటేనే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. 3 మిరపకాయలు సరిపోతాయి. కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి. ఇప్పుడు మనం మెంతి రైస్ కాబట్టి మనకి మెంతి కూర కావాలి. బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. మనకి కేజీ రైస్కి 2 కప్పుల మెంతి రైస్ వేసుకుంటున్నాం. రెండు కప్పులు మెంతి రైస్. రెండు కప్పులు మెంతాకు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆకుని కలబెట్టుకోవాలి. ఆకు అనేది ఫ్రెష్గా ఉన్న తీసుకుంటేనే మంచిది. ఇప్పుడేమో హైలో పెట్టుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. పసుపు కొద్దిగా ఎక్కువే పట్టింది. ఆకుకూర అనేది ఎంత మంచిగా మగ్గితే అంత ఫ్లేవర్ ఇస్తుంది. అంటే తినటానికి కూడా పంట కింద మంచిగా తగ్గుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లైట్గా
మంచిగా వాడిపోయినప్పుడు మనం కప్పు టమాటో యాడ్ చేసుకోవాలి. కప్పు టమాటో యాడ్ చేసుకున్నాం మనం. వాసన చూడండి అలా గుమగుమలాడిపోతుంది. చూడండి ఎలా మగ్గుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనం మంచిగా వేపుకోవాలి. చూడండి ఆ కలర్ చూడండి. ఈ రెసిపీ వచ్చేసి నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. నేను అప్పుడు ఎంతో మంచిగా తినేవాడిని. ఒకరోజు మా అమ్మమ్మ కాడికి పోయి నేను అడిగాను, ఏంటి అమ్మమ్మ ఏం రెసిపీ అని నేను అడిగితే అమ్మమ్మ గారు నాకు ఇలా తెలిపారు. ఏంటంటే మెంతికూర రైస్ మంచిది, డైజెషన్కి ముందర మంచిది. మెంతికూర అనేది షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి అందరికీ మంచిగా పనికొస్తుంది. A few moments later. ఓకే అండి, ఇప్పుడైతే మగ్గిపోయింది, మొత్తానికి మగ్గిపోయింది. స్పూన్ కారం, స్పూన్ ఉప్పు, స్పూన్ మెంతి పిండి, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంటే మేము కారం తక్కువ తింటాం కాబట్టి స్పూన్ వేసుకున్నాం. బాగా స్పైసీ తినే వాళ్ళకి రెండు స్పూన్లు అయితే సరిపోయింది. ఇలాగా 1 minute to 2 minutes మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఈ రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. Few minutes later. ఓకే అండి, ఇలా మగ్గిన కర్రీని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనం ఇప్పుడు ఇందాక ఉడికిన రైస్ యాడ్ చేస్తాం. చూడండి ఎంత పొగలు కలుపుకున్నాము. మళ్ళీ మనం పట్టుకర తీసుకోవాలి, ఎందుకంటే రెండు పక్కల మనకి బ్యాలెన్స్ ఆగదు కాబట్టి. చూడండి రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది. కొద్ది వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది కాబట్టి కలుపుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అన్నం అయితే పలుకు వండుకోవాలండి, మెత్తగా వండుకుంటే సరిపోదండి. మనం కలబెట్టుకునేటప్పుడు నలిగిపోయి, అందువలన పలుకు వండుకోవటమే మంచిది. చూడండి అన్నం పొగలు చూడండి చూడండి కొంచెం కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుంటే మన గ్యాస్ నుండి గలీజ్ చికాకు వస్తుంది. ఇది ఆల్రెడీ హీట్ ఉన్న రైసే కాబట్టి మళ్ళీ మనం హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మనం 1 hour 2 hour ఎగైన్ వండినైతే రైస్ వెయిట్ చేసుకోవడం అయితే మంచిగా ఉంటుంది. అయితే 10 minutes అబౌ మనం బాయిల్ చేసి పెట్టుకోండి. రైస్ చూడండి కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం రైస్ని ఇలా కలిపెట్టుకోకుండా ఇట్లా అనుకుంటే రైస్ తొందరగా తుంపలేదు. మీరు సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. చూడండి ఎలా ఇది ఉందో, స్మోక్ చూడండి.
ఇదైతే 4 to 5 మెంబర్స్ సరిపోతుంది కేజీ రైస్ కాబట్టి. అంటే కేజీ రైస్కి 8 గ్లాసెస్ అయితే మంచి పలుకుకి మంచి సరిపోయింది. నేనైతే కేజీ బియ్యానికి 8 గ్లాస్ వాటర్ పోసాను. అంటే అది పాత బియ్యం కాబట్టి 8 పోసుకున్నాం. మీరు కొత్త బియ్యం కాబట్టి కొద్దిగా ఎక్కువ పోసుకుంటే మంచిది. చూడండి, నేనైతే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. ఓకే అండి, రైస్ చూడండి, రైస్ మంచిగా కలిసింది. రైస్ కూడా ఆ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా పట్టింది. ఫైనల్ టచ్కి నేను మీకు ఇస్తాను. మనం వీటిలోకి ఆనియన్ యాడ్ చేసుకుంటూ మంచిగా, నేను 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూడండి రైస్. ఇప్పుడు మేము కొద్దిగా తిని చెప్తాను. ఎక్సలెంట్గా వచ్చిందండి, అసలు మస్తు వచ్చిందండి. నేను ఇంత టేస్ట్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. సేమ్ మా అమ్మగారు చేసినట్టే ఉంది. మా అమ్మగారి రెసిపీ అండి ఇది. నేను ఎంతో ఇష్టంగా తింటాను ఇది. బాగా స్పైసీగా మంచిగా ఉందండి. ఓకే అండి, మీరైతే విక్కీ ఫుడీస్కి లైక్ చేసి షేర్ చేసుకొని కామెంట్ పెట్టండి. నా రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే చేయమని ఉంటే చెప్పండి. ఓకే అండి.